కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవ్వడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. కేసీఆర్ కాన్వాయ్తో పాటు బీఆర్ఎస్ అభిమానులు భారీగా బయలుదేరారు. ఇటు బీఆర్కే భవన్ కు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రేవంత్ సర్కార్ కేసీఆర్ పై కుట్ర రాజకీయాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ను అపర భగీరథుడిగా ప్రపంచమే ప్రశంసించింది. తెలంగాణ సమాజం ఆయనను జల స్వాప్నికుడని కీర్తించింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ సర్కార్ కమిషన్ పేరుతో కడుపు మంటను బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ అన్ని దశల్లో విచారణ పూర్తి చేసింది. ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు అన్ని అంశాలను ఆధారాలతో సహా వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. అందుకోసం తీసుకునే నిర్ణయాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్ ముందు ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకు ముందే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. అలాగే కేసీఆర్ కాన్వాయ్తో పాటు బీఆర్ఎస్ అభిమానులు కూడా భారీగా బయలుదేరారు. మొత్తంగా తెలంగాణ సమాజమే దీన్ని వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? నా హంబుల్ రిక్వెస్ట్ 11:30 కల్లా తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. ఇక్కడ ఇప్పటికే పూర్తిగా పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి వస్తున్నటువంటి తెలంగాణ వాదులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రేవంత్ సర్కార్ లో ఇవాళ పోలీసుల వ్యవహారం చూస్తూ ఉంటే నిజంగా కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో, సమైక్యాంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి నిర్బంధాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ భారీ బందోబస్తులతో, బారికేడ్లతో దాదాపుగా 5,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ వస్తున్నటువంటి వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా ఇక్కడికి వాళ్ళంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే రిస్ట్రిక్షన్స్ అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా వారిని ఇక్కడి నుంచే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి రాకుండా కేసీఆర్ కి సంబంధించినటువంటి విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొదటిసారిగా ఏదో రకంగా ఆరోపణలు చేసి ఆయన కీర్తిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కుట్రపూరిత రేవంత్ సర్కార్కు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ సర్కార్ ఇట్లాంటి ఎన్ని కుటిల నీతులు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు మసక బారదు అనేటువంటిది చాలా స్పష్టంగా
ఇప్పటికీ అనేక సార్లు ముఖ్యంగా భాస్కర్ ఇప్పుడు మనం చూసినట్టయితే పోలీసుల తీరు మీరు చెప్పినట్టుగా చాలా దారుణంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా మీడియాను కూడా వాళ్ళు ఎలో చేయట్లేదు. సామాన్యంగా అంటే కార్యకర్తలని బీఆర్ఎస్ నాయకుల్ని పక్కన పెడితే మీడియాను కూడా వాళ్ళు ఎలో చేయట్లేదు. సో దీన్ని ఎలా చూడాలి? టోటల్ గా ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉంది. ఇవాళ పోలీసుల నిర్బంధంలో రేవంత్ చేస్తున్నటువంటి అనేక కుట్రల్లో భాగంగా ఇక్కడికి వస్తున్నటువంటి తెలంగాణ వాదులు వారి మాటల్లోనే పోలీసుల వ్యవహరించినట్లని చూద్దాం. చెప్పండి బాలాజీ గారు, పోలీసుల వ్యవహారం చూస్తే ఏమనిపిస్తుంది? మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశారు, సమైక్య రాష్ట్రంలో కూడా పోలీసుల తీరు ఇట్లా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోలీస్ యంత్రాంగం గానీ, ఆ రోజు ఏసీపీలు గానీ, ఎస్ఐలు గానీ చాలా నిజాయితీగా వ్యవహరించేవాళ్ళు. కానీ ఇలా పోలీసు వారి వ్యవస్థ ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి డ్యూటీలు చేస్తున్నారు, అదేవిధంగా చాలా కష్టపడి చదువుకుని ఆ కొలులోకి వచ్చినారు. కానీ ఇలా ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కమిషన్ ముందు హాజరైతున్న సందర్భంలో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఇదేం న్యాయం ఇది? ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ రైతాంగం కోసం కట్టిన కాలేజీలో బదనాం చేయడమే కాక కమిషన్ ముందు పిలవడం ఏంటంటే బాధని ఇలా గుండెలు చదివేస్తా ఉన్నవి. ఆ గుండెల్లో బాధ ఇలా బీఆర్కే భవన్ ముందుకు వస్తే పోలీస్ యంత్రాంగం కావాల్సుకొని మీడియా వాళ్ళను, అదేవిధంగా తెలంగాణ వాదుల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా నెట్టివేస్తూ తోసివ్వడం అనేది సబబు కాదు. అధికారులారా, ఇది ఇవాళ రోజు ముగదు, మళ్ళా ప్రభుత్వం మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఇవాళ ఓవర్ గా చేసిన వాళ్ళ అధికారులు ఎవరో ఖచ్చితంగా పింక్ బుక్ లో రాసి పెడుతున్నాం. ఆ పింక్ బుక్ లో అందరి డాటా ఉంటది. డెఫినెట్ గా మళ్ళీ అధికారులు అన్ని చూస్తాం. ఇవాళ మేమేదో భయపడుతున్నాం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ లాఠీలను చూసినాము, పోలీసు వారి టోపీలను చూసినాము, బాష్వాయి గోళాలను చూసినాము, జైలు గోడలను చూసినాము. ఇలా పోలీసు వారు ఏదో భయపెడితే భయపడే వాళ్ళం కాదు, కేసీఆర్ గారి సైనికులు మేము. ఇలా కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్రలు ఏదైతే ఉందో ఇలా 100% నిన్ను భాస్కర్ గారు మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా. ఇలా ఒకవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించి అమరావతిని పెంచాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బయటికి వెళ్ళగొట్టింది కాబట్టి గురుగారి కళ్ళల్లో ఆనందం నింపడం కోసం ఇవాళ 100% కేసీఆర్ గారిని కమిషన్ల పేరుతోటి ఇవాళ ఏదో విచారిస్తామని చెప్పేసి ఇవాళ ఏదో నారాజ్ చేస్తా ఉన్నారు. 100% తెలంగాణ వాదులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కేసీఆర్ సైనికులుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక విధానాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అన్యాయ విధానం డెఫినెట్ గా ప్రజలుగా మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ కాళేశ్వరం ఏదైతే ఉందో సార్, కోటి రత్నాల వీణ అన్న కాళోజీ నినాదం ఏదైతే ఉందో, 1,00,00,000 ఎకరాల మాగాని చేయాలనేటువంటి తెలంగాణ నినాదం ఏదైతే ఉందో, ఆ తెలంగాణ నినాదాన్ని ఇలా నిజం చేస్తున్న సందర్భంలో కాళేశ్వరాన్ని ఇలా ఆసియా ఖండంలోనే, ప్రపంచంలోనే 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసిన ఏ ప్రాజెక్టు లేదు, కాళేశ్వరం మాత్రమే. అటువంటి కాళేశ్వరం పైన ఇలా అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసు వారు హెచ్చరించి ఆనంద్ సార్ ఉన్నారు, ఏసీపీ గారు. ఇలా ఏసీపీ గారు మీరు ఎందుకు సహకరించకూడదు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వస్తే మీరు ఈ విధంగా ప్రెస్ వాళ్ళు ఎందుకు నెట్టేస్తా ఉన్నారు, ఉద్యమకాలను ఎందుకు నెట్టేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఒక కార్పొరేట్ పూర్తిగా పోలీసులు మాట్లాడుతున్న సందర్భంలో గెంటి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాము ఎప్పుడూ చూడనటువంటి పోలీసులు ఇవాళ కొత్తగా చూస్తున్నామని తెలంగాణ వాదులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు మహిళా నాయకురాలు రజనీ ఉన్నారు. రజనీ గారు చెప్పండి, ఇవాళ పోలీసుల వ్యవహారం చూస్తే ఎట్లా అనిపిస్తోంది? ఒకటండి, ఈ రోజు 1,00,00,000 ఎకరాల మాగాని చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సదుద్దేశం ఒకటండి, మీడియా కూడా ఆంక్షలు డిస్టర్బెన్స్ ఏం క్రియేట్ కాలేదు కదా. ఇక్కడ మీరు పాయింట్ ఇచ్చాము, ఇవాళ ఇక్కడికి వస్తున్నటువంటి అనేక మంది ప్రజలపైన కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలని చెప్తూ పోలీసుల అత్యుత్సాహం అయితే కనిపిస్తోంది. భారీగా కేసీఆర్ అభిమానులతో పాటు తెలంగాణ నుంచి నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు. ఏం చెప్తారండి ఇవాళ పోలీసులు దమనకాండ చూస్తే?
కనిపిస్తా ఉంటే ఏం చెప్తారు? ఒక్కటండి, ఈ రోజు ఎక్కడ చూసినా విపరీతంగా బారిగేట్లు అడ్డు పెట్టడము, అందరిని ఇబ్బంది పెట్టడం, మీడియాని ఇబ్బంది పెట్టడం, కూడా పైనుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాణి చేయడం అనేది ఈ రోజు రాష్ట్రంలో అంత పెద్ద తప్పైందా అని మేము ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు ప్రజల్ని మభ్యపెట్టి వచ్చింది పోయి ఈ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం విషయంలో చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ప్రాణహిత చేవేళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడానికే నేను ఈ రోజు తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణి చేయడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం తిరిగి చూసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఈ రోజు కుట్రపూరితంగా చేసిన చర్యల్ని మనం చూస్తున్నాం, నిర్బంధాన్ని చూస్తున్నాం. ఒక్కటి కేసీఆర్ గారు బయటికి వస్తే తెలంగాణ ఒక విస్ఫోటనం అవుతుంది అన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారి చరిత్ర అనేది తెలంగాణలో ఎవ్వరూ తిరగ రాయలేనిది. ఈ రోజు ఇంత పెద్ద ప్రజా చైతన్యాన్ని ప్రజల్ని చూస్తున్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని బారిగేట్లు పెట్టినా, ఎన్ని కుట్రలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా సరే కేసీఆర్ గారి చరిత్ర అనేది తెలంగాణకు ఒక ముందు చూపు దిక్సూచిగా ఆలోచించి చేసిన ప్రతి కార్యక్రమాన్ని మీరు కుట్ర చేస్తారు. దాన్ని తెలంగాణ ప్రజలు